Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkar. ఈ మధ్యలో మెడ్రాస్ హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. డౌన్లోడింగ్ అండ్ వాచింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ చిన్నపిల్లల మీద దాన్ని పోర్నోగ్రఫీ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ ఇఫ్ ఇట్ ఇస్ డన్ ఇన్ ప్రైవేట్. ఒక మనిషి తన సొంతం కోసం ఈ అశ్లీలమైనటువంటి అశ్లీలమైన సాహిత్యాన్ని డౌన్లోడ్ చేసి చూస్తే తప్పేవి కాదు. నాట్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్ 67B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని చెప్పి మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టులో అప్పీల్ వస్తే CJI said it is atrocious. What is this అని చెప్పి అన్నారు. కేసుల పేరు జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ వర్సెస్ ఎస్ హరీష్, డైరీ నంబర్ 8562/2024. This issue has come before the Honorable CJI bench. CJI, Justice J.B. Pardiwala and Manoj Mishra. So, ఈ మూడిట్లో Chief Justice of India said, this is atrocious. He orally remarked about the High Court ruling. సో హైకోర్టు రూలింగ్ ఏమిటి అనేటువంటిది మనం చూద్దాం. ఈ హరీష్ అనే అతన్ని he was arrested by Madras police for downloading the pornography relating to the children. This man is a young boy, aged about 28 years. So, in this particular case, when ఈ కుర్రవాడు చైల్డ్ పోర్నోగ్రఫీ అశ్లీల ఇది చిన్నపిల్లల మీద దాన్ని డౌన్లోడ్ చేసి చూస్తూ ఉంటే he was arrested, but FIR was quashed. వీళ్ళు పోలీసులు FIR దేని మీద పెట్టారు? పోక్సో యాక్ట్ అండర్ సెక్షన్. Yes, he was charged under POCSO Act and also I am sure 67B of the IT Act కూడా పెట్టారు ఆ కేసులో, నా గుర్తు. మెయిన్ పాయింట్ వచ్చింది దీంట్లో. హైకోర్టు కూడా కరెక్ట్, హైకోర్టు మీద తప్పు అనుకోవడానికి లేదు. ఎందుకంటే ఈ FIR వాజ్ రిజిస్టర్డ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్, కానీ కంప్లైంట్ లేదు. ఇన్ఫర్మేషన్ దట్ మీన్స్ పోలీస్ సుమోటో రిజిస్టర్డ్ ద కేస్, నెంబర్ 1. తర్వాత మొబైల్ ఫోన్ వాడిది సీజ్ చేశారు. మొబైల్ ఫోను FSLకి ఎనాలిసిస్కి పంపించారు. ఆ ఎనాలిసిస్ పంపిస్తూ వాళ్ళు ఏం చేశారంటే దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ హ్యావింగ్ 2 ఫైల్స్. దీంట్లో 2 ఫైల్స్ ఉన్నాయి. ఆ 2 ఫైల్స్లో దీంట్లో ఏంటంటే విచ్ కంటైన్డ్ చైల్డ్ పోర్నోగ్రఫీ. ఓకే, ద ఫైనల్ రిపోర్ట్ ఏమైందంటే 2 ఉన్నాయి కాబట్టి వాడి మీద కేసు పెట్టారు. కానీ మెడ్రాస్ హైకోర్టు ఏమిటంటే నెంబర్ 1, వాడు తన సొంతంగా చూసుకోవడానికి డౌన్లోడ్ చేసుకున్నాడు. ప్రైవేట్ వ్యూయింగ్ దీంట్లో రాశాడు. ఇట్ వాజ్ వ్యూడ్ ఫర్ ప్రైవేట్, ఇట్ వాజ్ డౌన్లోడెడ్ ఫర్ ప్రైవేట్ వ్యూయింగ్. ఒకటి. రెండో పాయింట్, ఇట్ వాజ్ నాట్ పబ్లిషెడ్ ఆర్ ఇట్ వాజ్ నాట్ ఎట్ ఆల్ ట్రాన్స్మిటెడ్ టు ఎనీబడి. కాబట్టి మియర్లీ డౌన్లోడింగ్, మియర్లీ వ్యూయింగ్ విత్ ఇన్ పర్సనల్ థింగ్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అండర్ సెక్షన్. సో వాళ్ళు పెట్టిన IPC ఆర్ 67B ఆఫ్ ది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000. జనరల్గా ఎందుకంటే పోలీస్ అధికారికి పనిచేసి ఆ సెక్షన్లో పెడతారు, 67B పెట్టుంటారు, రైట్. సో కాబట్టి సింగిల్ బెంచ్ కొట్టవతలు పడేసింది. పోక్సో యాక్ట్ కింద అప్లై కాదు, IT యాక్ట్ కూడా రాదు. ఎందుకంటే దీంట్లో పోక్సో యాక్ట్లో ఏముందంటే క్లియర్గా ఏ చైల్డ్ మస్ట్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ పోర్నోగ్రఫీ పర్పసెస్. చైల్డ్ షుడ్ బి అంటే చైల్డ్ పెట్టి సినిమాలు తీసిన, చైల్డ్ ఆ యాక్టివిటీస్లో ఉంటుంగా చూసిన. మీకు ఆల్రెడీ డాక్టర్ వాడికి పేరు గుర్తున్నాను సడన్గా, డాక్టర్ మీద కేసు పెట్టాము మెడ్రాస్ హైకోర్టులో, వాడికి శిక్ష కూడా పడింది. డాక్టర్ ఈ బ్లూ ఫిల్మ్లు తీసి విపరీతంగా సంపాదించాడు. సో అలాంటి కేసు కాదు. సో ఇక్కడ ఇన్ దిస్ కేస్ ది చైల్డ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ యూజ్డ్, ఇట్స్ ఓన్లీ వ్యూయింగ్, దట్ టు డౌన్లోడింగ్. ఈ 2 పనులు చేస్తే అఫెన్స్ కాదన్నాడు. సో నౌ జస్ట్ రైట్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ వీళ్ళు చెప్తారు దిస్ విల్ సెండ్ ఏ బ్యాడ్ మెసేజ్ టు ద సొసైటీ. మెయిన్ ఆర్డర్ మే ఎంకరేజ్ చైల్డ్ పోర్నోగ్రఫీ. ఎందుకంటే ఈ యొక్క జడ్జ్మెంట్ చూడంగానే ఇట్ విల్ గివ్ ది ఇంప్రెషన్ దట్ డౌన్లోడింగ్ అండ్ పొజెసింగ్ సచ్ మెటీరియల్ విల్ నాట్ ఫేస్ ప్రాసిక్యూషన్. ఆల్రెడీ 498 కేసులో ఇలాగే జరిగింది. సో ఏమవుద్ది
సో ఒక మనిషి వేరే వాడి భార్యను లేపుకెళ్తే అది కేసు కాదు, ఓన్లీ సివిల్ కేసుకే పనికి వస్తుందని చెప్పి దీపక్ మిశ్రా గారి జడ్జిమెంట్ అనుకుంటూ చూస్తే అప్పుడు అందరూ ఇది అనుకున్నారు, ఓహో ఒక మగవాడు ఎంతమంది అయినా కాంటాక్ట్ పెట్టుకోవచ్చు, మళ్ళీ ఇది కూడా అదే అవుద్ది ఏమని, ఒకడు ఎంతైనా డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చును అనేటువంటిది. సో ఇది డేంజరు. కాబట్టి ఇట్ విల్ హ్యావ్ పొటెన్షియల్ టు హార్మ్ ది ఇన్నోసెంట్ చిల్డ్రన్ అండ్ ది నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ చైల్డ్ వెల్ఫేర్ ఇదనమాట. సో దీని మీద 3 వారాలకు వాయిదా వేశారు. రిజల్ట్ ఏమవుద్దా అనేది చెప్పలేము, ఎందుకంటే గతంలో మేము ఇలాగే ఒక వీడియో పార్లర్ రైడ్ చేసి పట్టుకున్నప్పుడు ఆ కాలంలోనే ప్రైవేట్ వ్యూయింగ్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అని వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చింది ఏపీ హైకోర్టు, కంబైన్డ్ ఏపీ హైకోర్టు హైదరాబాద్లో ఉండేది. సో మన మెడ్రాస్ హైకోర్టు జడ్జిమెంట్ కూడా నేనైతే తప్పు పట్టలేను. సరే చూద్దాం మరి సుప్రీంకోర్టు ఎందుకు అట్రాషియస్ అన్నదో. ఏదైనా పెద్దవాడిగా నేను చెప్పేది ఏంటంటే సొసైటల్ ఇంపాక్ట్ ఉంటుంది, జాగ్రత్త. ఎందుకంటే ఒక జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు మీరు జడ్జి గారు సొసైటీని కూడా స్టడీ చేయాలి, సొసైటీలో ఏం ఇంపాక్ట్ వస్తుంది అనేటువంటిది కూడా చూసుకుని పెట్టిపోయేది. కానీ జడ్జి గారు కాబట్టి మనం పెద్ద కామెంట్ చేయడం బాగోదు. చూద్దాం, సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు ఏదైనా అడ్వర్స్ ఆర్డర్ ఇస్తే మళ్ళీ మీకు ఇంకొక వీడియోలో చెప్తాను. అప్పటి వరకు ఐ విల్ స్టే బ్యాక్. థ్యాంక్ యూ.